Morning and good evening all. Hello Chaitanya. Hi Chaitanya. Hello. Hi. Good morning, Pawan. Can you hear me? Excuse me. Hello, guys. Can you hear me? Pawan? Hi, Vinod, good morning. Yeah, good morning అండి. సో కొంచెం రిప్లై అయితే నాకు కొంచెం గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఓకే సో మీకు వినబడుతుందా లేదా అని నాకు తెలియట్లేదు. యా ఎనీ డౌట్స్ సో ఫార్ మనము Linux GitHub కంప్లీట్ చేస్తాం కదా. సో టుడే వీ హ్యావ్ టు స్టార్ట్ Maven. ఓకే సో ఫర్ ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటే అడగచ్చు నన్ను. పుల్ రిక్వెస్ట్ లో గిట్హబ్ లో ఎస్ మనం ఏదైనా ఫైల్ చేంజ్ చేసి పంపించే పుల్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు అది కమెంట్ లేదా చేంజ్ రిక్వెస్ట్ అని రెండు ఉంటాయి. ఓకే అప్పుడు కమెంట్ లో మనం అంటే చేంజ్ చేసిన డిఫరెన్స్ ని ఓకే చేస్తూ ఏదో దాని మీద కమెంట్ చేస్తూ పంపిస్తాము. అదొకటి ఉంది. అప్రూవ్ అనేది ఇంకోటి ఉంది. చేంజ్ రిక్వెస్ట్ అని ఇంకోటి ఉంది. ఎస్ ఓకే కమెంట్ కి చేంజ్ రిక్వెస్ట్ నార్మల్ గా టెక్నికల్ గా చేంజ్ ఉంటుందండి. యా మనకి ఏంది అంటే మనం కామెంట్ అంటే మనం యాడ్ చేసిన లైన్ కి మనం కామెంట్ చేస్తూ ఉంటాం. ఓకే సో చేంజ్ రిక్వెస్ట్ అంటే మనం చేంజ్ రిక్వెస్ట్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ మనం అగైన్ రిప్లై చేసినప్పుడు సో మళ్ళీ అప్పుడు రిప్లై చేసినప్పుడు మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు చేంజ్ రిక్వెస్ట్. ఓకే సో లేకపోతే మనం డైరెక్ట్ గా కామెంట్ లోనే ఇచ్చేసేయచ్చు. మనకి ఇప్పుడు మీరు అడిగేది అప్రూవల్ ఒకటి ఉంది, కామెంట్ ఒకటి ఉంది, చేంజ్ రిక్వెస్ట్ ని మూడు ఉన్నాయి. ఓకే సో కొన్నిసార్లు మనం అప్రూవల్ తీసుకోవడానికి కోసం అప్రూవల్ ఇస్తాం. మన డిఫాల్ట్ ఏముంటుంది కామెంట్ ఉంటుంది. ఓకే సో మనం కామెంట్ అంటే జస్ట్ నార్మల్ గా యాడ్ చేస్తున్నాం. సో అప్రూవల్ అంటే మళ్ళీ మనం ఇక్కడ నుంచి యూజర్ నుంచి అప్రూవల్ తీసుకోవాలని. సో అదైతే అవసరం లేదు, మళ్ళీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ పంపించాల్సిన అవసరం లేదు. ఓకే సో చేంజ్ రిక్వెస్ట్ వచ్చేసి సో సేమ్ లైక్ కామెంట్ లాగే ఉంటుంది చేంజ్ రిక్వెస్ట్ కూడా, కాకపోతే సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో అదేం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకు. ఓకే సో మళ్ళీ ఎవ్రీ టైం సో మనం అక్కడ కామెంట్ లాగా కాకుండా ఎవ్రీ టైం మనం రిక్వెస్ట్ పంపించేటప్పుడు మళ్ళీ మనం ఏదైనా ఎక్స్ట్రా డేటాని యాడ్ చేయాలన్నా ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు చేంజ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్కి వెళ్తాం. ఓకే సో మోస్ట్లీ మనం కామెంట్ తోనే సరిపోతుంది మనకు. సో కామెంట్ ఇచ్చేసామంటే మనం వెళ్ళిపోవచ్చు.
ఇంకొక డౌట్ అండి, మామూలుగా మనం ఏం చేసాము, గిట్హబ్ లో రిపాజిటరీ క్రియేట్ చేసి దాన్ని క్లోనింగ్ చేసుకున్నాం గిట్ బ్యాష్ లో. ఓకే, అలాగా సేమ్ సినారియో గిట్ బ్యాష్ లో మనం కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసి డైరెక్ట్ పుష్ చేసాము గిట్హబ్ కి. గిట్హబ్ లో కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసుకొని డైరెక్ట్ గిట్హబ్ కి పుష్ చేయొచ్చా? గిట్హబ్ లోనే కదా క్రియేట్ చేసావు. గిట్ బ్యాష్ లో కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసి ఓకే, ఎంటైర్ కొత్త రిపాజిటరీని డైరెక్ట్ గిట్హబ్ కి పుష్ చేయొచ్చా? అంటే మనం గిట్హబ్ నుంచి గిట్ బ్యాష్ కి చేసాము, నేను గిట్ బ్యాష్ నుంచి గిట్హబ్ కి వీలవుతుందా అని నా డౌట్. మనం ఫస్ట్ సినారీ అదే. కాకపోతే దానికి ఏంది చేంజెస్ అంటే, ముందుగా మనం అక్కడ కూడా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకో ఉండాలి. ఎక్కడికి పుష్ చేస్తావు రిమోట్లీ ఎక్కడికి పుష్ చేస్తావు? ఓకే, గిట్ హబ్ కి ఎలా పుష్ చేస్తావు? మనం ఆ లింక్ కావాలి కదా, లింక్ ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు మీది వినోద్ /B1 అని ఉంది కదండి. ఇప్పుడు నేను వినోద్ స్లాష్ అని మాత్రం లింక్ ఇచ్చి నేను క్రియేట్ చేసిన రిపాజిటరీని అలా చేయలేమంటారా? మన ఎక్కడికైనా ఒక ప్లేస్ కి పుష్ చేయాలంటే ఆ ప్లేస్ కి యూఆర్ఎల్ కావాలి కదా. ఓకే, ఆ యూఆర్ఎల్ ఎక్కడ వస్తుంది మనకు? మళ్ళీ మనం గిట్హబ్ లో ఒక శాంపుల్ ఒక ఎంటీ రిపాజిటరీ చేస్తే ఆ యూఆర్ఎల్ వస్తుంది మనకు. ఓకే, అప్పుడే మనం దాంట్లో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత పుష్ చేస్తాం. వితౌట్ రిపాజిటరీ పుష్ చేసి కావాలి. ఓకే, సో అంతేనా? క్లియరా? Okay, so you have to start Maven. Okay, this is the index that we are going to cover. So Maven build tool antamu. So last class the video like only 45 minutes వచ్చినట్టుంది. మనకు అది ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వల్ల సో కొంచెం కట్ అయినట్టు ఉంది కదా, సో అందుకని వేరేది కూడా పంపాను. అవునా? అవునండి, దాంట్లో ఇన్స్టాలేషన్ కూడా మొత్తం ఉంది. దాంట్లో అవును, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్ కూడా ఉంది. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ వైపు చూడమని చెప్పాను. ఓకే, సర్లేండి, ఎలా అయినా ప్రాబ్లం లేదు. బుల్డ్ టూల్స్ అండ్ బుల్డ్ ఆటోమేషన్ అనేది బుల్డ్ మేనేజ్మెంట్ అన బుల్డ్ ప్రాసెస్ అన ఎలా అయినా అనొచ్చు. ఓకే, సో ఏంది బుల్డ్ మేనేజ్మెంట్ టూల్ మ్యావెన్ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో ఏం చేస్తే ఈ బుల్డ్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే, it's a process that we compile and assemble all the source code written by the developers into object files. సో ఏం చేస్తాయంటే ఇక్కడ మనకు, సో ఫస్ట్ ఇక్కడ మనం సోర్స్ కోడ్ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం గిట్హబ్ నుంచి. ఓకే, సో దాని తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ కంపైల్ చేసుకుంటాం. సో ఒక సోర్స్ కోడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చి సోర్స్ కోడ్ కలెక్ట్ చేసుకోవడం, దాని తర్వాత కంపైల్ చేయడం, దాని తర్వాత వచ్చేసి టెస్ట్ చేయడం. ఓకే, సో ఫైనల్ గా ప్యాకేజ్ జనరేట్ చేయడం. ఇలా ఈ 4 స్టెప్స్ మనం ఇక్కడ చేయబోతున్నాం బై యూజింగ్ ది బుల్డ్ ప్రాసెస్ టూల్స్. ఓకే, ఓకే, సో వాటిని ఎలా అవుతాయి అంటే, మనం కంపైల్ అంటే ఎలా చేస్తాం అంటే, కంపైల్ అంటే మనకు ఆబ్జెక్ట్ ఫైల్స్ లాగా మనకు వాటిని .java ఫైల్స్ లాగా వస్తాయి. మనకు సోర్స్ కోడ్ అంతా .java ఫైల్స్ లాగా వస్తాయి. వాటిని మనం కంపైల్ చేస్తే అవి .class ఫైల్స్ గా తయారవుతాయి. ఓకే, సో .class ఫైల్స్ మనం ఆబ్జెక్ట్ ఫైల్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇట్స్ a process that we compile all the source code written by the developers. ఓకే, కంపైల్ అండ్ అసెంబుల్ అంటే ఇంకా రిమైనింగ్ స్టెప్స్ అన్నమాట. టెస్ట్ చేయడం కానివ్వండి, ప్యాకేజ్ జనరేట్ చేయడం కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఈ 4 స్టెప్స్ అనేది మనం ఇక్కడ చేయబోతాం బై యూజింగ్ ఫుల్ ప్రాసెస్ టూల్. ఏ టూల్ అయినా తీసుకోవచ్చు, బట్ మనకు మోస్ట్లీ మార్కెట్ లో మ్యావెన్ ఉంటుంది. సో ఇవి మనకు ఆల్టర్నేట్ తీసుకుంటే గ్రంట్, గల్ప్ అని
యాంట్ ఒకటి, గ్రాడల్ ఒకటి, మేవెన్. ఓకే, సో ఇలా మనకు ఆల్టర్నేట్ టూల్స్ మార్కెట్ లో ఉన్నాయి. మనం మోస్ట్లీ 95% మనకు బుల్ టూల్ యూస్ చేసే మార్కెట్ లో అంతా మావనే ఉంటుంది. సో మనకు కొంచెం కాంపిటేటర్ అంటే గ్రాడల్ ఒకటి కాంపిటేటర్. ఇక్కడ ఏంటి అంటే సో యాక్చువల్గా యాంట్ అండ్ మావెన్ రెండు ఒకే కంపెనీ వాళ్ళు అంటే. ఓకే, సో ఒకే ఆర్గనైజేషన్ వాళ్ళది. సో వీటిని మనం కాంపిటేటర్ అని అనట్లేదు, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి. సో కాకపోతే ఇది ఓల్డ్, యాంట్ అనేది చాలా ఓల్డ్ అండ్ మేవెన్ అనేది లేటెస్ట్. సో అన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా మైగ్రేట్ అయిపోయినాయి. యాంట్ లో డెవలప్ చేసినటువన్నీ కూడా మావెన్ లోకి వచ్చేసాయి. నౌ ఎవ్రీవన్ ఆర్ యూజింగ్ మావెన్ అంటే. సో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ విల్ బి దేర్ యాంట్ కి మావెన్ కి. సో డిఫరెన్సెస్ విన్నామంటే సో మావెనే వాడతాం మనం కంపల్సరీ. ఓకే, సో జనరల్ గా మనకు కామన్ గా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ కూడా ఇంటర్వ్యూస్ లో కూడా, యాంట్ మావెన్ కి డిఫరెన్సెస్ ఏంటి అని. సో దానికోసం ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ పెట్టాను. సో మనం ఉన్న 2 పాయింట్స్ కూడా మనం తీసుకొని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ థియరిటికల్ గా చెప్తున్నాను, మీకు అది లోపలికి వెళ్ళే కొద్దీ సో దాని యొక్క మనం కాన్సెప్ట్స్ ఒక్కొక్కటి చూసే కొద్దీ మనకి తెలుస్తూ ఉంటుంది. సో దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, సో యాంట్ అండ్ మేవెన్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో విల్ గో థియరిటికల్లీ ఫర్ టైం బీయింగ్. యాక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ యాంట్. ఇక్కడ యాంట్ ఇన్ మేవెన్, యాక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ యాంట్. ఇన్ మేవెన్ సే వాట్ టు డూ, నాట్ హౌ టు డూ. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే యాక్షన్స్ డిఫైన్ చేయాలి, ప్రతి యాక్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఒక పని చేయమన్నాం అనుకుంటే, ఒక షాప్కి వెళ్ళి ఒక బుక్ తీసుకురమ్మన్నాం అనుకోండి ఎగ్జాంపుల్. సో ఏ షాపు, ఎంత ప్రైస్, లాంగ్ బుక్, షార్ట్ బుక్. సో ఇలా మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ పడుతూ ఉంటాయి. యాక్షన్స్, అన్ని యాక్షన్స్ మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే, సో మనం దానికోసం లాట్ ఆఫ్ స్క్రిప్ట్ రాయాల్సి వచ్చేది ఇక్కడ యాంట్. ఓకే, సో ఇలా ఉండే ప్రతి యాక్షన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ అవసరం లేదు ఇక్కడ మావెన్లో అయితే. సో మనం ఏం చేయాలో చెప్తే అది చేస్తుంది అంతే. సో ఈ క్వశ్చన్స్ అనేది మనకు అని రావు. అదేవిధంగా సేమ్ సీక్వెన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ యాంట్. సో సీక్వెన్స్ అంటే సేమ్ ఇందాక చెప్పాను చూసారు, ఒక షాప్కి వెళ్ళి మనం ఒక బుక్ తీసుకురమ్మన్నాం. ఓకే, సో దీనికి సీక్వెన్స్, ఫస్ట్ నేను నా రూమ్ లో నుంచి బయటికి రావాలి, ఫస్ట్ స్టెప్. దాని తర్వాత వెహికల్ తీసుకోవాలి, దాని తర్వాత స్ట్రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకోవాలి, దాని తర్వాత షాప్ వస్తుంది, షాప్ లో స్టాప్ చేయాలి వెహికల్. ఇట్లా ఇవన్నీ ఏంటంటే స్టెప్స్ అన్నమాట. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. సో ఏం చేయాలి అనేది, సో ఫస్ట్ బయటికి రావాలి, డోర్ తీసుకోవాలి, వెహికల్ తీసుకోవాలి, ఇట్లా 1 by 1 అనేది స్టెప్స్, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అంటే. ఇట్లా సీక్వెన్స్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది యాంట్. ఓకే, సో కానీ ఇక్కడ మావెన్ తీసుకుంటే మొత్తం ఎలా బిల్డ్ చేయాలో ఏం చేయాలనేది డిఫైన్ చేసేది ఇక్కడ ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది, అది చూసుకుంటుంది మొత్తం ఇక్కడ. ఓకే, సో ఈ 2 పాయింట్స్ మీరు గమనిస్తే యాక్షన్స్ అండ్ సీక్వెన్స్. సో వీటి యాక్షన్స్ కానివ్వండి, సీక్వెన్స్ కానివ్వండి, ఈ రెండిటికి మనం లిటరల్లీ ఒక పర్సన్ అనేది ఉండి ఎవ్రీ టైం మనం ఇంటిమేట్ చేస్తూ ఉండాలి. యాంట్కి ఇన్స్ట్రక్షన్ మనం ఎవ్రీ టైం ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో కానీ మావెన్కి అయితే అవసరం లేదు. సో ఇందాక ఇక్కడ చెప్పినప్పుడు మనం చెప్తే సరిపోతుంది, ఏం చేయాలో అదే చేస్తుంది. ఓకే, సో సీక్వెన్స్ అనేది కూడా అవసరం లేదు. ఆ సీక్వెన్స్ ఇక్కడ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది, అది చూసుకుంటుంది ఆ సీక్వెన్స్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ అదేవిధంగా నో డిఫాల్ట్ డైరెక్టరీ లేఅవుట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డైరెక్టరీ లేఅవుట్ అంటే ఏందో మీకు తెలుస్తుంది ఫస్ట్ వెళ్తే మనకి ఇంకా కూడా, బట్ ఐఎమ్ కవరింగ్ థియరిటికల్ గా ఫస్ట్ కవర్ చేస్తున్నాను ఇక్కడ. సో డిఫాల్ట్ డైరెక్టరీ లేఅవుట్ అంటే ఒక డైరెక్టరీ లేఅవుట్ అనేది అది ఆటోమేటిక్ గా మావెన్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉండదు. డైరెక్టరీ లేఅవుట్ అనొచ్చు, లేదా డైరెక్టరీ స్ట్రక్చర్. ఓకే, సో అంటే ఎక్కడికి వెళ్ళి ఇన్పుట్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అవుట్పుట్ పెట్టాలి. ఓకే, సో ఇది దీనికోసం కూడా మనం ఎవ్రీ టైం ఇన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది యాంటీకి, కానీ మావెన్ అవసరం లేదు. సో అదే ఆటోమేటిక్ గా ఒక స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటుంది, అప్పుడు ఈజీ అవుతుంది. అదే క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు పని తగ్గుతుంది. సో అదే
వెళ్ళి ఇన్పుట్ ఎక్కడ ఉందో తీసుకుంటుంది, అవుట్పుట్ నేను ఎక్కడ పెట్టాలో తెలుసుకుంటుంది. అది సో అదొక డ్రాబ్యాక్. అండ్ ఫాలోస్ యూ అండ్ యూ నీడ్ టు ఫాలో మ్యాన్. ఓకే, సో యాంట్ అనేది మనం ఫాలో చేస్తుంది, అంటే మనం ఏది చెప్తే ప్రతిసారి మనల్ని అడుగుతుంది. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు ఇన్స్ట్రక్ట్ టు యాంట్. అది మేమనకైతే అవసరం లేదు, ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మనకి డిజైర్డ్ అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యామంటే ఆటోమేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. అండ్ లైబ్రరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ సోర్స్ కోడ్. ఇక్కడ మనకు యాంట్ లో సోర్స్ కోడ్ లో మనకు లైబ్రరీ ఫైల్స్ కూడా మనకు యాడ్ అయ్యేది వచ్చేది. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా బర్డెన్ అయ్యేది, ప్లస్ సోర్స్ కోడ్ కంపైల్ చేయడం కానీ ఉండే అప్పుడు సో డిఫికల్ట్ మెయింటైన్ చేయడానికి చాలా ప్రాబ్లం అయ్యేది. సో యాంట్ లో సో ఆ ప్రాబ్లం అనేది మ్యాన్యువల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లైబ్రరీస్ అంటే ఇప్పుడు సపోజ్ తీసుకుంటే మనకు సోర్స్ కోడ్ ఒక 3 KB ఉంది, లైబ్రరీస్ ఒక 3 MB ఉంటాయి. కేబీకి ఎంబీకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకే, సో అట్లా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అయ్యింది. సో ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ లేదు. ఓకే, సో ఇవి మనకు ఫ్యూ డిఫరెన్సెస్ మెయిన్లీ. సో ఫ్యూ కాదు, మొత్తం కవర్ అయ్యాయి. సో ఈ డిఫరెన్సెస్ అంటే మనకి యాంట్కి మేవన్కి. సో అందుకే మనం మేవన్ తెలుసు, కామన్గా అడుగుతూ ఉంటారు. సో అందుకని నేను చెప్పి ముందుగానే రాశాను ఇక్కడ. ఓకే, సో ఇవి మనకు వెళ్తూ తెలుస్తాయి, మనకు కాన్సెప్ట్ వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అండ్ మేవన్ మనకు నేర్చుకోబోయేది మేవన్. సో మేవన్ లో మనం ఏం చేస్తామంటే సో వీఆర్ గోయింగ్ టు కంపైల్ ది సోర్స్ కోడ్. ఓకే, సోర్స్ కోడ్ కంపైల్ చేయడం, బైనరీస్ ని అదే ప్యాకేజెస్ అంటారు వాటిని. సో ప్యాకేజెస్ ని జనరేట్ చేయడం, రన్నింగ్ ఆటోమేటెడ్ టెస్ట్ ఓకే బై యూజింగ్ సింగిల్ కమాండ్, అండ్ డిప్లాయింగ్ టు ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, అండ్ డిప్లాయింగ్ అంటే డైరెక్ట్ గా మేవన్ తో డిప్లాయ్ అవ్వద్దు, ఇది మళ్ళీ జెంకిన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తేనే డిప్లాయ్ చేస్తాం మనం. సో అది కూడా మనం చూస్తాం. ఓకే, అండ్ క్రియేటింగ్ ది డాక్యుమెంట్స్, మనకు ఆడిట్స్ కోసం ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ మేవన్. ఓకే, సో ఇవన్నీ మనం మేవన్ తో చేస్తాం. సో డిఫరెన్స్ విత్ అదర్ టూల్స్, ఇందాక మనం యాంట్ కి మేవన్ కి డిఫరెన్సెస్ మెయిన్ చూసాము. ఓకే, సో ఇంకా మేవన్ ఎందుకు వాడాలి, మిగతా టూల్స్ ఉన్నాయి కదా. సో వాట్ ఇస్ ద డిఫరెన్సెస్ అంటే సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బుల్ టూల్, ఇట్స్ ఆల్సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మామూలుగా వేరే బుల్ టూల్స్ అంటూ ఇంకా మనకి ఎంఎస్ బుల్డ్ కానీ వేరే ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు జస్ట్ బుల్డ్ అంటే ఆ బుల్డ్ వర్క్ చేస్తూ ఉంటాయి, కానీ మేవన్ ఏంటంటే అడిషనల్ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ గోయింగ్ టు మేనేజ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ బుల్ టూల్, ఆల్సో ప్రాజెక్ట్ మేనేజ్ టూల్. ఎంటైర్ ప్రాజెక్ట్ ని కూడా మేనేజ్ చేసే కెపాసిటీ మనకు దీనికి ఉంది. ఓకే, సో ఇది స్పెషాలిటీ. అండ్ కొన్ని స్టాండర్డ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పాం. సో మనకి ఈ స్టాండర్డ్స్ ఎందుకు అంటే సో ఏంది అంటే ఇది సో జనరల్ గా ఎక్కడైనా ఈ మనకు డెవోప్స్ లో ఈ మేవన్ అనే కాదు. ఓకే, మేవన్ ఆటోమేషన్ టూల్ ఇదనే కాదు, ఇంకా ఏదైనా తీసుకోండి, ఇంకా ఏ డొమైన్స్ లో అయినా సరే, ఏ టూల్స్ అయినా తీసుకున్నా సరే ఆటోమేషన్ టూల్స్ కొన్ని స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతాయండి. ఓకే, సో ఆ స్టాండర్డ్స్ కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. ఇందాక చెప్పినట్టు మేవన్ ని మనం ఫాలో అవ్వాలన్నట్టు సేమ్ అవే స్టాండర్డ్స్ ఇక్కడ మనం ఫాలో అవ్వాలి, అప్పుడే మనకు డిజైర్డ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో లేకపోతే ఏమవుతుంది అంటే ఎవ్రీ టైం ఇన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. మిగతా ఆటోమేషన్ టూల్స్ కాకపోతే ఎవ్రీ టైం ఇన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. ఆటోమేషన్ టూల్స్ అయ్యాయి అనుకోండి, కొన్ని స్టాండర్డ్స్ కొన్ని రూల్స్ అది పెట్టుకుంటుంది. ఆ రూల్స్ మనం ఫాలో అయ్యామంటే సరిపోతుంది, మనకు వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అలా ఇక్కడ మనకు మేవన్ లో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, దట్ వి విల్ సీ. అండ్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, ఇది కూడా ఒక స్టాండర్డ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అనేది ఒక డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, మెయిన్ దీన్ని బేస్ చేసుకొని మనకు 70 to 80% ఆఫ్ ద మేవన్ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. ఓకే, సో డిపెండెన్సీ మేనేజ్మెంట్ అనేది ఇది వేరే టూల్స్ లో లేవండి, ఓన్లీ మేవన్ లోనే ఉంది. సో మెయిన్లీ ఇది సో ఈ పాయింట్ వల్ల మనకు మేవన్ ని ఇంత మార్కెట్ మేవన్ రావడం ఎందుకు అంటే
ఈ డిపెండెన్సీ మేనేజ్మెంట్ మెయిన్లీ. సో ఈ డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఎలా అంటే, సపోజ్ ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్ తో డిపెండ్ అవ్వాలి, లేదా ఒక ఫైల్ వచ్చేసి ఇంకో ఫైల్ తో డిపెండెన్సీ లేకుంటే రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ ఉండవు, కంపల్సరీ డిపెండెన్సీ ఉంటుంది. అవును. ఓకే, సో ఆ డిపెండెన్సీ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా సాల్వ్ చేసుకునే కెపాసిటీ మ్యామ్ ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పి ఈ ఫ్యూచర్, ఈ డిపెండెన్సీ సాల్వ్ చేసే ఫ్యూచర్ వేరే టూల్స్ లో లేదు. ఓకే, సో దీనివల్ల టైం అనేది రియల్ టైం చాలా సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ విత్ మ్యామ్. ఓకే, సో ఇది మనం ఓవరాల్ గా అన్ని టూల్స్, దాంట్లో ఇంక్లూడ్ యాంట్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే వేరే టూల్ అని చెప్పాం కదా, సో దాన్ని యాంట్ కూడా ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. అన్ని టూల్స్ ప్రతి ఒక్కటి స్పెసిఫిక్ గా యాంట్ కనే సపరేట్ గా పెట్టారు అంతే. సో ఈ అన్నిటిని మనం తీసుకోవచ్చు, వేరే టూల్స్ కి డిఫరెన్సెస్. ఓకే, అండ్ సో ఇన్స్టలేషన్. ఓకే, సో నేను యాక్చువల్ గా మనకు లాస్ట్ క్లాస్ అది పుల్ రిక్వెస్ట్ సరిగ్గా ఆ వీడియో సరిగ్గా రాలేదని చెప్పి నేను వేరే క్లాస్ వీడియో కూడా పంపాను. దాంట్లో కూడా మనకు ఇన్స్టలేషన్ పార్ట్ ఉంటుంది. ఓకే, సో బట్ ఎనీవే వీ హ్యావ్ టు కవర్. ఓకే, సో అది చూసారా అందులో ఇన్స్టలేషన్ పార్ట్ మీకు ఓకేనా? లేదండి, చెప్తారా? నేను పుల్ రిక్వెస్ట్ వరకు చూసాను. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. యా, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ, సో ఇంకా కూడా థియరీ ఉంది కొంచెం. ఓకే, సో అది కూడా చూద్దాం మనం. వేరియబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇన్స్టాలేషన్స్ ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా మీకు. సో డిఫరెన్స్ బిట్వీన్ యాంట్ అండ్ మేవన్ కానివ్వండి, అదర్ టూల్స్ తో పోల్చుకుంటే, అండ్ మేవన్ ఏం చేస్తుంది. ఓకే, సో అండ్ బిల్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రెస్ట్ ఆఫ్ ద టూల్స్. ఓకే, వేరియబుల్స్ ఇది కూడా చెప్తాను నేను. సో వీటికి వెళ్ళే ముందు మనం ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేద్దాం. ఇది చాలా కొత్తగా ఉందండి టెక్నాలజీ కూడా, బైనరీస్ అని. ఆర్టిఫాక్టరీస్, బైనరీస్. అవును, బైనరీ ఆర్టిఫాక్టరీ అన్న రెండు ఒకటి. సో కొన్ని టెక్నాలజీస్ అండి అంతే, ఒక 3-4 వస్తాయేమో అంతే, ఇంకేం. So go to Apache Maven official website and maven.apache.com. Okay, so then click cheyandi. So ఇక్కడ మీకు left side downloads అని ఉంది. Okay, click on downloads. సో ఇక్కడ డౌన్లోడ్స్ క్లిక్ చేసి కిందకి వచ్చారంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూస్తే, బైనరీ అండ్ సోర్స్ అని ఉంది. గో ఫర్ బైనరీ. ఓకే, సో ఇక్కడ మనకు జిప్ ఫైల్ ఉంది. ఓకే, సో మనం లైనక్స్ కి అయితే టార్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో విండోస్ కి అయితే జిప్ ఫైల్ ఉంది. సో క్లిక్ ఆన్ అపాచీ మావెన్ 3.6.1 ఇట్స్ కరెంట్ వర్షన్. సో దీన్ని క్లిక్ చేశారంటే going to see. Okay, so నాకు ఆల్రెడీ ఉంది 3.6.0 కావున నేను ఇన్స్టాల్ చేసినది. Yeah, it's already there for me. Okay, so I'm canceling. So you have to download like this. Okay, so నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు మావెన్ చేసే ముందు మన ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలంటే మావెన్ కి, సో జావా లేటెస్ట్ వన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓకే, సో మావెన్ ని కంప్లీట్ గా డిజైన్ చేసింది
జావాతో డిజైన్ చేసి ఉంటారు. ఇది కంప్లీట్ గా వర్క్ చేసేది వచ్చేసి జావా బేస్డ్ డిజైన్ అదే జావా బేస్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో అందుకని మనకు జావా అనేది కంపల్సరీ కావాలి. సో ఇక్కడ జావాని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇది మనకు ఫస్ట్ స్టెప్. దాని తర్వాత మ్యామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో జావాని మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి. జావా అంటే కోర్స్ కాదు, ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది, మనకు లింక్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో జావా ఇప్పుడు వరాకిల్ వాళ్ళది కదా. సో కాపీ, సో డైరెక్ట్ గా మీకు లింక్ ఇచ్చున్నాను. డైరెక్ట్ గా వరాకిల్ పేజ్ లో డౌన్లోడ్స్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే, లేదా మీరు డైరెక్ట్ గా కూడా వెళ్ళొచ్చు, వెళ్ళాలంటే నావిగేట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు జావా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ జావా 2 ఉంటాయి మనకు, జేడీకే 1 అండ్ జేఆర్ఈ. ఓకే, సో ఇక్కడ చూడండి జేడీకే అని ఉందా. ఓకే, సో క్లిక్ ఆన్ జేడీకే. 1 సెకండ్. క్లిక్ ఆన్ జేడీకే. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది ఈ పేజ్. ఇక్కడ మనం యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్, సో ఆ బాక్స్, ఆ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ విండోస్ కనుక్కోండి, ఇది 32 బిట్ ఉంది, 64 బిట్ ఉంది. సో ఇక్కడ చూడండి. సో దీన్ని క్లిక్ చేసామంటే మనకు లాస్ట్ వన్ జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఓ యా, సైన్ ఇన్ ఏం అవసరం లేదు. ఎందుకు సైన్ ఇన్ అడుగుతుంది కొత్తగా ఇది. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఒకసారి ఇది మీరు రిజిస్టర్ అయినా చేసుకోండి. ఓకే, సో జస్ట్ సైన్ ఇన్ చేయండి. ఇంతకుముందు ఏమి లేదు. సో ఇప్పుడు జస్ట్ మనకు సైన్ అప్ బటన్, లేదా డైరెక్ట్ గా మీకు మనకి ఇప్పుడు మ్యావన్కి ఎలా వచ్చింది సేవ్ పేజ్ అండ్ డౌన్లోడ్, సేమ్ డైరెక్ట్ గా పేజ్ వచ్చేస్తుంది. ఓకే, సేవ్. ఇక్కడ మనకు ఫస్ట్ ఇప్పుడు జేడీకే ఇచ్చారు కాబట్టి, సో జేడీకే తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత జేఆర్ఈ కూడా అంతే. సో జేఆర్ఈలోకి వెళ్ళండి. సో యాక్సెప్ట్ ది లైసెన్స్ అగ్రిమెంట్. ఇక్కడ చూడండి లాస్ట్ బట్ వన్ జేఆర్ఈ విండోస్ .exe ఫైల్. ఓకే, సో దీన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా మీకు సేవ్ అని వచ్చేస్తుంది పేజ్. ఓకే, ఓకే, సో మీరు ఈ వేలో అయినా వెళ్ళొచ్చు, మీకు తెలిస్తే డౌన్లోడ్ చేయడం జావా వేరే వేలో అయినా వెళ్ళొచ్చు. సో ఎలా అయినా మనకు అఫీషియల్ వెబ్సైట్కి ఎక్కడికే రావాలి, లేకపోతే ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటే మీరు వెళ్ళండి, ఎలా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో జేడీకే జేఆర్ఏ 2 డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కొన్నిసార్లు మనకు ఒకే ప్యాకేజ్ లో 2 కూడా వచ్చేస్తూ ఉంటాయి, వేరే విధంగా కూడా డౌన్లోడ్ చేస్తే. ఓకే, ఎలా అయినా వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు .exe ఫైల్స్ వస్తాయి. ఓకే, సో వాటిని అన్జిప్ చేసేసి, జిప్ ఫైల్ ఉంటుంది కాబట్టి అన్జిప్ చేసి నెక్స్ట్ అని ఇచ్చారంటే తెలుసు కదా మనకు విండోస్ లో సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు. సో నెక్స్ట్ అని ఇస్తే మొత్తం మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో డిఫాల్ట్ గా ఎక్కడికి వెళ్తే సో మీరు చెక్ చేసుకోవచ్చు, అది సి డ్రైవ్ ప్రోగ్రామింగ్ ఫైల్స్, అలాగే ఇక్కడ జావా అనే ఒక ఫోల్డర్ ఉంది చూసారా, ఇట్లా జావా ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఓకే, డబుల్ క్లిక్ ఓపెన్ చేశారంటే సో జేడీకే అండ్ జేఆర్ఈ 2 సపరేట్ ఫోల్డర్స్ అనేవి మీకు ఇలా వస్తాయి. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, ఇది ఫస్ట్ టైం.
ఓకే, సో ఇది మన ఫస్ట్ స్టెప్. దాని తర్వాత మనం సేమ్ అపాచీ మ్యావ్కి వెళ్ళేసి ఇందాక చూసాం కదా, అపాచీ మ్యావ్కి వెళ్ళేసి సో అపాచీ డౌన్లోడ్ చేసుకోవాలి. సరే అపాచీ మ్యావ్ని డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఒక ప్లేస్ లో పెట్టుకోండి, ఒక డ్రైవ్. మనం డెవలప్ స్టార్టింగ్ నుంచి ఒక డ్రైవ్ లో పెట్టుకొని చెప్తున్నాను కదా, లైనెక్స్ కానించి మీకు ఒక డ్రైవ్ పెట్టుకోండి, దాంట్లో పెట్టుకోండి అన్నిటిని. ఓకే, సో దాన్ని కూడా అపాచీని కూడా డౌన్లోడ్ చేసి సో ఒక డ్రైవ్ లో పెట్టుకోండి మ్యావ్ అని. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది సెకండ్ స్టెప్ వచ్చి అపాచీ డౌన్లోడ్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం పాత్స్ అనేది ఇవ్వాలి. మనకు జావా పాత్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇవి విని ఉంటారు. అదే విధంగా అపాచీ మ్యావ్ ఎక్కడ ఉందో దాని పాత్ ఇవన్నీ మనం ఇవ్వాలి. సో థర్డ్ స్టెప్. సో పాత్స్ ఎక్కడ ఇవ్వాలి అంటే సో దిస్ పీసీలోకి వెళ్ళేసి ప్రాపర్టీస్ అని ఉంటుంది, లేదా అక్కడ మీకు మై కంప్యూటర్స్ ఐకాన్ అంటే దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు వచ్చేస్తుంది ప్రాపర్టీస్. సో దీంట్లో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అండ్ దీంట్లో వచ్చేసి అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో ఇక్కడ మనకు యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్ అని ఇక్కడ ఉంటాయి సపరేట్ గా. ఓకే, మన ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ లో మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేయాలి, ఐ మీన్ పార్ట్స్ ఇవ్వబోతున్నాం. ఓకే, సిస్టమ్ వేరియబుల్స్ లో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే న్యూ క్లిక్ చేయండి. న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ విండో వస్తుంది మనకు. ఇక్కడ వచ్చేసి వేరియబుల్ నేమ్ లో సో క్యాపిటల్ లెటర్స్ లో మ్యావెన్ హోమ్ అని ఇవ్వండి. ఓకే, మ్యావెన్ హోమ్ అంటే సో మ్యావెన్ ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేస్తున్నామో ఆ పాత్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో మ్యావెన్ ఎక్కడ డౌన్లోడ్ చేశానంటే నా కేసులో ఫస్ట్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్స్ లోకి వస్తుంది, దాని తర్వాత మీరు ఎక్కడ ఒక ప్లేస్ లో పెట్టుకోండి. డౌన్లోడ్స్ నుంచి అయినా కూడా పాత్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మళ్ళీ రేపు ఎప్పుడైనా మీరు అక్కడ మూవ్ చేస్తే మళ్ళీ మ్యావెన్ వర్క్ చేయదు. సో అందుకని ఒక పర్మనెంట్ ఒక ప్లేస్ పెట్టుకుంటే బెస్ట్. నేను ఎక్కడ పెట్టాను, యా ఇక్కడ ఒక డి డ్రైవ్ లో ఉంది. సో అపాచీ మ్యావెన్ 3.6.0 ఇప్పుడు రన్ అవుతుంది, 3.6.1 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ ప్లేస్ ఇవ్వాలి. సో ఇక్కడ క్లిక్ చేసామంటే సో ఈ పాత్ అంతా వస్తుంది. మ్యావెన్ ఎక్కడ ఉంది, డి డ్రైవ్ సాఫ్ట్వేర్స్ ఫోల్డర్ లోపల అపాచీ మ్యావెన్. పైన క్లిక్ చేస్తే మనకు వస్తుంది కదా. సో ఈ పాత్ అంతా వచ్చింది, కాపీ చేసుకోండి. సో కాపీ చేసి ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చేసాను. ఓకే, మీకు ఏ డ్రైవ్ అయితే ఏ డ్రైవ్, ఏదైతే సి, ఏ అయితే ఏ, బి అయితే బి అలా. సో ఇది మ్యావెన్ హోమ్. మ్యావెన్ హోమ్ అంటే మ్యావెన్ ఎక్కడ ఉంది ఆ పాత్ ఇక్కడ ఇస్తాను. డన్, ఓకే అని చెప్పేసేయండి. ఓకే, నేను ఇక్కడ క్యాన్సిల్ అని ఇస్తాను, నాకు ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ న్యూ క్లిక్ చేయండి. మళ్ళీ ఈసారి మనకి ఇక్కడ జావా హోమ్ అని ఇవ్వండి, జావా _ హోమ్ అని ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జావా ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఆ పాత్ ఇవ్వాలి. సో జావా మనం సి డ్రైవ్ ప్రోగ్రామింగ్ ఫైల్స్ డిఫాల్ట్ గా వెళ్ళిపోతుంది. జావా ఇక్కడ రెండు ఉన్నాయి, ఏది ఇవ్వాలి అంటే జేడీకే ఇంపార్టెంట్. జేడీకే ఒకటి ఇస్తే చాలు. ఓకే, సో జేడీకే పాయింట్ అవుట్ చేద్దాం. జేడీకే లోపలికి వెళ్ళాను. ఇప్పుడు పైన ఇక్కడ క్లిక్ చేసామంటే సో మన పాత్ వస్తుంది. కాపీ అండ్ గో అండ్ పేస్ట్ ఇట్. ఓన్లీ సి ప్రోగ్రామింగ్ ఫైల్ జావా జేడీకే ఒకటి తీసుకున్నాను. జేడీకే ఎక్కడ ఉందో అదొకటి. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇది మన థర్డ్ స్టెప్ అంటే. ఓకే, జావా హోమ్ అండ్ మ్యావెన్ హోమ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇక్కడే సిస్టమ్ వేరియబుల్ సెక్షన్ లోనే ఇక్కడే మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ దీన్ని క్లిక్ చేశారంటే ఇలా ఈ డౌన్ యారోని ఇక్కడ మనకు పాత్ అని ఒకటి వస్తుంది, పాత్. ఓకే, సో ఈ పాత్ ని మనం ఎడిట్ చేయాలంటే సో ఈ పాత్ లో మనం ఎగ్జాక్ట్ గా మనం మ్యావెన్ అదే విధంగా జావా ఎక్కడ ఉన్నాయో ఎగ్జాక్ట్ పాత్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్ పాత్ అంటే ఏంటి అంటే బిన్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకే, సరే చూద్దాం. సో ఎడిట్ అని క్లిక్ చేయగానే
ఓకే, మనకి ఇలా వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేయండి. ఓకే, న్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ వస్తుంది. సో ఇక్కడ మనకు సేమ్ ఇందాక మనం మావన్ హోమ్ తీసుకున్నాము, మావన్ హోమ్ కానీ జావా హోమ్ కానీ ఏదైనా సరే జావా హోమ్ తీసుకోండి. సో ఈ జావాలోకి వెళ్ళేసి ఈ జేడీకే కిందకి వెళ్ళాము. ఇందాక మనం ఇక్కడ దాకా వెళ్ళాం. ఇప్పుడు బిన్ కూడా ఇంక్లూడ్ చేయాలంటే ఎగ్జాక్ట్ పాత్ అంటే బిన్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇంతవరకు మనం ఇంక్లూడ్ చేయలేదు, ఇక్కడ వరకే చేసాం. ఇప్పుడు మనం బిన్ ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు బిన్ లోపలికి వెళ్ళాం. ఓకే, బిన్ లోపల ఫైల్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే బిన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది చూడండి. సో ఈ పాత్ ని కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఎప్పుడైతే న్యూ అని ఇస్తారో అప్పుడు ఇలా వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఇవ్వాలి. పేస్ట్ చేసేయండి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇవ్వండి ఎడిట్, మళ్ళీ న్యూ. ఓకే, ఇప్పుడు ఏమి ఇస్తారు అంటే జేడీకే, ఇందాక జేడీకే ఇచ్చాం కదా, ఇప్పుడు జేఆర్ఈ ఇవ్వండి. బ్యాక్ వచ్చేసి జేఆర్ఈ లోపలికి వెళ్ళండి, బిన్ లోపలికి వెళ్ళండి. బిన్ కూడా మర్చిపోవద్దు. ఇక్కడ ఈ పాత్ ఇచ్చేటప్పుడు ఉంటుంది, బిన్ ఇవ్వాలి ఇక్కడ ఎగ్జాక్ట్ పాత్. సో మళ్ళీ కాపీ చేసుకోండి, మళ్ళీ సేమ్ న్యూ ఇస్తే పేస్ట్ చేసేసి ఓకే అని చేసేయండి. ఓకే, సో జేడీకే అండ్ జేఆర్ఈ రెండు అయిపోయి జావా అయిపోయింది. అక్కడికి మళ్ళీ న్యూ అని క్లిక్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఇంకేం వేయాలి, ఇంకోటి మిగిలింది ఏంది, మావన్. సేమ్ మళ్ళీ కూడా మావన్ కూడా అంతే అండి, సేమ్. సో డీటెయిల్ లో ఉంది సాఫ్ట్వేర్స్, అపాచీ మావన్. బిన్ ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ కూడా మూడు బిన్ ఇంక్లూడ్ చేయాలండి ఇక్కడ. సో బిన్ ఇంక్లూడ్ చేసి సేమ్ దానికి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఓకే, సో త్రీ వస్తాయి మీకు. ఇక్కడ ఉన్నాయి చూడండి, నేను ఆల్రెడీ ఇచ్చాను. జేడీకే చూడండి, గమనించండి, అండ్ జేఆర్ఈ అండ్ మావన్ మూడు ఇచ్చున్నాను చూడండి. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆటోమేటిక్ డిఫాల్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని పార్ట్స్ అన్ని వస్తాయి. ఇట్లా ఏమి మనం ఎడిట్ చేయొద్దు. ఓకే, ఓఎస్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, సో ఇవి ఈ మూడు మనం ఇచ్చాం. ఓకే, సో ఇది ఫోర్త్ స్టెప్. సో ఇదే మీకు ఇక్కడ ఒకవేళ విండోస్ 8 ఆర్ ఇది విండోస్ 10 నాది. ఒకవేళ విండోస్ 8 ఆర్ విండోస్ 8.1 అంటే సో సింపుల్, మీకు ఇక్కడ ఇక్కడ పాత్ అని క్లిక్ చేసి మీరు ఎడిట్ అని ఇస్తే ఇట్లా విండో ఓపెన్ కాదు. సో మీకు ఏమవుతుందంటే సో ఇక్కడే సింగిల్ లైన్ లో ఓపెన్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే సేమ్ 3 పార్ట్సే సేమ్ జేడీకే అండ్ జేఆర్ఈ అండ్ మావన్ ఈ 3 పార్ట్స్ సేమ్ ఇవ్వాలి. కాకపోతే సెమీ కోలన్ తో ఎండ్ చేస్తూ ఇవ్వాలి. ఓకే, విండోస్ 8 ఆర్ 8.1 కి ఇక్కడే ఉంటుంది, ఇంకొక విండో ఏం ఓపెన్ కాదు. సో ఇక్కడే మీకు చూపిస్తుంది, ఇదే ఎనేబుల్ అవుతుంది ఈ పాత్ అనేది. కాకపోతే ప్రతి పాత్ సెమీ కోలన్ తో ఎండ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఇది చూడండి, ఇది జేడీకే పాత్. ఓకే, జేడీకే పాత్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక పాత్ ఇవ్వగానే మళ్ళీ మనం సెమీ కోలన్ తో ఎండ్ చేసి సెమీ కోలన్ తో ఎండ్ చేసాం చూడండి, ఎండ్ చేసి దాని తర్వాత జేఆర్ఈ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ సెమీ కోలన్ తో ఎండ్ చేసి ఓకే మళ్ళీ మావన్ పాత్ ఇవ్వండి. కాకపోతే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇవ్వండి మావన్ పాత్. ఓకే, కాకపోతే అక్కడైతే న్యూ లైన్ కాబట్టి న్యూగా తీసుకుంటున్నాం కాబట్టి విండోస్ 10 లో ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని ఒకే లైన్ లో పెట్టాలి కాబట్టి సో మీ ప్రీవియస్ పాత్ ఎండ్ అయింది అంటే ఎలా ఇండికేషన్ ఇవ్వాలంటే సెమీ కోలన్ తో మనం ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, అందుకే నేను స్టార్టింగ్ లో కూడా సెమీ కోలన్ ఇచ్చాను. ఎందుకంటే అంతకుముందే మనకు ప్రీవియస్ గా వేరే పార్ట్స్ ఉంటాయి దాని లోపల. అది ఎండ్ అవ్వాలి అంటే సెమీ కోలన్ ఇచ్చి దాని తర్వాత జేడీకే యాడ్ చేశాను. మళ్ళీ సెమీ కోలన్ ఇచ్చేసి దాని తర్వాత జేఆర్ఈ యాడ్ చేశాను. మళ్ళీ సెమీ కోలన్ ఇచ్చి దీని తర్వాత మావన్ ఇవ్వండి. 3 ఒకే లైన్ లో. సో ఎండ్ అవడం ఇండికేషన్ వచ్చేసి సెమీ కోలన్ తో ఎండ్ చేస్తూ ఇవ్వండి. మళ్ళీ లాస్ట్ లో కూడా మళ్ళీ సెమీ కోలన్ ఇవ్వద్దు. ఓకే, సో ఇది డిఫరెన్స్ అంటే. సో ఇక్కడైతే విండోస్ 10 అయితే డైరెక్ట్ గా మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఎడిటింగ్ ఇంకో విండో ఓపెన్ అయిపోతుంది. సపరేట్ గా ఇచ్చేస్తాం. ఆడంతా ఒకటే లైన్ లో ఇస్తాం. సపరేటింగ్ సెమీ కోలన్ డిఫరెన్స్.
ఓకే. యా. సో ఇలా అది మనకు 4th స్టెప్. సో వన్స్ డన్, కంప్లీట్ అయిపోయింది కాన్ఫిగరేషన్. సో మనం చెక్ చేసుకోవాలి వెళ్ళి. ఓకే. సో రన్ అవుతున్నాయా లేదా అనేసి సో చెక్ చేసుకోవచ్చు. సో మావెన్లో కూడా మళ్ళీ మనం సో ఇదే గిట్ బ్యాష్ లో రన్ చేస్తున్నాం. సో ఎక్కడైనా రన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో చెక్ చేయడం అంటే ఎలా, ఇక్కడ మనకు మనం ప్రతిసారి గిట్ యూస్ చేసేటప్పుడు గిట్ అని ఇస్తున్నాం కదా, G80 అని. ఇక్కడ మనం మావెన్ అని ఇస్తాం. మావెన్ అంటే ఇట్లా షార్ట్ కట్ MVN అని ఇస్తాం. ఓకే. సో మావెన్ సరే, మావెన్ ముందు జావాని వెరిఫై చేద్దాం, జావా ఇన్స్టాల్ అయింది లేదు. ఓకే. జావాని ఇవ్వండి, కమాండ్ ప్రాంప్ట్ లైన్ ఇవ్వచ్చు, గిట్ బ్యాష్ లైన్ ఇవ్వచ్చు అలా. ఓకే. సో ఇలా వచ్చింది అంటే ఓకే డన్. ఓకే. లేకపోతే ఇంకా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు, కంపైలర్ ఇన్స్టాల్ అయిందా, జావా కంపైలర్, జావా సి అని ఇస్తే జావా కంపైలర్. ఇలా వచ్చిందంటే ఓకే కంపైలర్ కూడా ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ ఓకే వర్షన్ చూడాలన్నా కూడా జావా -వర్షన్, జావా వర్షన్ కూడా మనకు చూపిస్తుంది. ఓకే. సో మనకి ఇట్లా రన్ అయింది అంటే కంపైలర్ అనేది డన్. ఓకే. జావా రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా, కాన్ఫిగర్ అయింది. అదేవిధంగా మావెన్ కూడా వెరిఫై చేయాలి అంటే సో మావెన్ -వర్షన్ అని ఇచ్చామంటే జావా ప్లస్ మావెన్ రెండు ఇచ్చేస్తుంది ఒకేసారి. ఇక్కడ చూసారంటే అపాచీ మావెన్ 3.6.0 అండ్ మావెన్ జావా వర్షన్ కూడా ఇచ్చేస్తుంది. ఓకే. సో ఇలా వస్తుంది మనకు. ఇలా వచ్చింది అంటే ఓకే డన్, మావెన్ జావా రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్. ఓకే. క్లియర్ అండి? ఓకే. ఇన్స్టాలేషన్ పార్ట్ క్లియర్. నేను అదే స్టెప్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. నావిగేషన్ కానివ్వండి అన్ని ఇక్కడ మెన్షన్ చేసినాను చూడండి. ఇది జావా URL, అదే డౌన్లోడ్ URL అండ్ మై కంప్యూటర్స్ వెళ్ళండి, ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, నావిగేషన్ ఇచ్చాను క్లియర్ గా. ఈ పాత్ లో వచ్చేసి ఇలా ఇవ్వాలి. ఓకే. సో ఒకవేళ విండోస్ 8 or 8.1 అయితే ఓకే. సో సేమ్ అదే మావెన్ కూడా అంతే, మావెన్ డౌన్లోడ్ చేయడం. ఓకే. సో మావెన్ హోమ్ ఒకటి ఇవ్వాలి, మావెన్ హోమ్ ఇన్ సిస్టమ్ వేరియబుల్స్ ఏమి ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. మావెన్ ఎక్కడ ఉంటే అక్కడ. సో పాత్ వచ్చేసి ఇది ఇవ్వాలి. క్లియర్. సో సేమ్ మనం లైనక్స్ లో కూడా ట్రై చేయొచ్చు. సో లైనక్స్ లో కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. వన్స్ మనకు కాన్సెప్ట్ అర్థం అయిపోయిందంటే మనం ఎన్విరాన్మెంట్ ఏదైనా ఓకే, మన ప్రాబ్లం ఏం లేదు. సో దాంట్లో కూడా స్టెప్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా ఒక 3-4 స్టెప్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను క్లియర్ డీటెయిల్ గా రాశాను ఇక్కడ. సో లైనక్స్ లో కూడా వెళ్ళచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు మనం డైరెక్ట్ లైనక్స్ లో కూడా. అవే స్టెప్స్ ఇక్కడ నేను చెప్పుకున్నాను. సో ముందు ఒకసారి కంప్లీట్ చేసేసాను దీంట్లో. సో దాని తర్వాత మనం లైనక్స్ లో కూడా ట్రై చేయొచ్చు. ఓకే. క్లియర్. Any doubts so far? ఓకే. సో మనం అక్కడ చూసాం కొన్ని సిస్టమ్ వేరియబుల్స్ అని, యూజర్ వేరియబుల్స్ అని, అవునా? రెండు సారీ, యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్ అని రెండు చూసాం అక్కడ, అవునా? అడ్వాన్స్ సెట్టింగ్స్ లో మనం అక్కడ చూసాం. సో ఏంటంటే డిఫరెన్స్, అసలు వేరియబుల్ అంటే ఏంటి ఐడియా ఉందా? జనరల్ గా డిస్కస్ చేస్తాను అంతే, ఏం సబ్జెక్ట్ అనే కాదు. వేరియబుల్ అంటే ఐడియా ఉందా? స్టోర్స్ డేటా. సరే, అంటే వాళ్ళు ప్రోగ్రామింగ్ స్టోర్స్ డేటా అంటారు వేరియబుల్. యా, వేరియబుల్ అనేది ఇట్ స్టోర్స్ ది వేరియబుల్ ఒక డేటాని అక్కడ స్టోర్ చేస్తుంది. సో దాని నుంచి మనం రిట్రీవ్ చేసుకుంటాం.
వేరియబుల్ నేమ్ ఇస్ ద నేమ్ విచ్ స్టోర్స్ ది డేటా, రైట్? సో జనరల్ గా ఎలా ఉంటుంది, సో మనకు ఒకవేళ సరే తెలియపోయినా ఒకవేళ చూడండి ఒకసారి. సో ఇలా ఉంటుంది మనకు మెమరీ సెల్స్, ఎక్కడైనా సరే మెమరీ సెల్స్ అనేది ఉంటాయి కాబట్టి సో ఇలా ఉంటాయి. సపోజ్ దీంట్లో ఒక వాల్యూ స్టోర్ చేశాను నేను, దీంట్లో ఒక వాల్యూ 100 అని స్టోర్ చేశాను. దీనికి ఈ మెమరీ సెల్ ఈ వాల్యూ నేను నా ప్రాజెక్ట్ లో నేను రిట్రీవ్ చేసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడాలి అన్నప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ గా వాడలేను. సో దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. దీనికి ఒక నేమ్ ఇక్కడ ఇస్తున్నాను, సంథింగ్ లైక్ ఏదైనా ఇవ్వచ్చు, నా నేమ్ ఏదైనా వేరియబుల్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీథింగ్. సపోజ్ నేమ్ అంటే నేమ్ అని ఇస్తాను. ఓకే, సో లేకపోతే కంప్యూటర్ యాప్ అని ఇస్తున్నాను. ఓకే, సో వేరియబుల్ నేమ్ వచ్చేసి ఈ సెల్ కి వేరియబుల్ నేమ్ వచ్చేసి యాపిల్ ని ఇస్తున్నాను. ఓకే, సో అదే విధంగా మనం ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు సెల్స్ లో, లైక్ స్ట్రింగ్ కానివ్వండి. ఓకే, సో దీనికి వేరియబుల్ నేమ్ అని ఇస్తున్నాను అలా. ఓకే, ఇవి వేరియబుల్ నేమ్స్. సో ఈ వేరియబుల్ నేమ్ ద్వారా మనం ఈ డేటా సెల్స్ లోపల ఉన్న మెమరీ సెల్స్ లోపల ఉన్న అడ్రస్ అనొచ్చు, దీన్ని లేకపోతే డేటా అనొచ్చు, దీన్ని మనం రిట్రీవ్ చేసుకుని మన ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ ఇట్ రిక్వైర్డ్. ఓకే, సో వీటిని ఎలా మనం రిట్రీవ్ చేసుకుంటాం, మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అంటే విండో లైనక్స్ లో అయితే మనకి ఇక్కడ డాలర్ సింబల్ డాలర్ యాపిల్ అని ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా, మనకు 100 వస్తుంది, అంటే రిట్రీవ్ చేసుకోవాలి. ఓకే, సో యాపిల్ అనే వేరియబుల్ లోపల స్టోర్ అయిన అడ్రస్ 100 ని మనం యూజ్ చేసుకోవాలంటే మనకి ఎక్కడ కావాలంటే యూజ్ చేసుకోవాలంటే డాలర్ ఇవ్వాలి, డాలర్ ఫాలోడ్ బై వేరియబుల్. సో ఇలా వస్తుంది మనకు. అదే విధంగా మనకు విండోస్ లో అనుకోండి, విండోస్ లో రిట్రీవ్ చేసుకోవడం వేరియబుల్ లోపల ఉన్న అడ్రస్ ని ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలంటే విండోస్ లో ఈ పర్సెంటైల్ సింబల్ ఇస్తారు, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ అన్నమాట. సపోజ్ వినోద్ అనే వినోద్ అనేది డేటా కదా, నేమ్ అనేది వేరియబుల్, నేమ్ అనేది వేరియబుల్. ఓకే, సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇస్తారంటే, ఓకే స్టార్టింగ్ ఎండింగ్ రెండింటికి మనం పర్సెంటైల్ సింబల్ ఇస్తాం, అప్పుడు అవుట్పుట్ వచ్చేసి వినోదం. ఓకే, క్లియర్? సో ఇలా మనకి వేరియబుల్స్ అంటే వేరియబుల్ నేమ్ అంటే ఏంటి అంటే విచ్ స్టోర్స్ డేటా. సో ఆ డేటాను మనం ఎక్కడంటే మనం యూజ్ చేయాలనుకుంటే అట్లా రిట్రీవ్ చేసుకోవచ్చు, ఇది వేరియబుల్. సో నెక్స్ట్ అసలు యూజర్ వేరియబుల్స్ అంటే ఏంది, సిస్టమ్ వేరియబుల్స్ అంటే, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంది, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంది. ఓకే, సో వీటి గురించి చూద్దాము. ఓకే, okay guys, actually today I have little work. Okay, so we'll continue tomorrow. Okay, so అందుకే త్వరగా 10 minutes ముందు వైండ్ అప్ చేస్తున్నాను. ఓకే, no problem, right? No problem. Yeah. ఓకే, రేపు నుంచి మనం ఎఫెక్టివ్ గా 1 hour తీసుకుందాం. ఓకే, we'll see రేపు ఇవి సిస్టమ్ వేరియబుల్స్ అండ్ యూజర్ వేరియబుల్స్ అంటే లోకల్ వేరియబుల్స్ కి గ్లోబల్ డిఫరెన్సెస్ ఏందో చూద్దాము. అండ్ అదే విధంగా నెక్స్ట్ స్టెప్స్. ఓకే, మనం ఇంకా కొంచెం థియరీ పార్ట్ ఉంది ఆర్కిటెక్చర్ వైజ్. ఓకే, సో వీటన్నిటికీ we'll see tomorrow. Okay guys, I'm winding up today. Okay.